గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. బీఆర్ఎస్ లో లోక్సభ ఎన్నికల కుదుపు అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నంలో గులాబీ దళం ఉందా? ఇప్పటికే ముగ్గురు ఎంపీలు జంప్ అయ్యారు. ఆరూరి రమేష్ ను బలవంతంగా తీసుకురావాల్సిన అవసరం ఏంటి? కార్లో ఇమడలేకపోతున్నారా? అధికార పార్టీతో ఉండేందుకు పోటీ పడుతున్నారా? 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ కు ఎందుకు ఈ పరిస్థితి? ఎన్నికల సమయానికి ఉండేదెవరు, పోయేదెవరు? ఇదే వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి అవైలబుల్ ఉన్నారు మనకి బీఆర్ఎస్ నుంచి మురళి గారు, కాంగ్రెస్ నుంచి రాములు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి వీరేందర్ గారు, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. ఓకేనండి, మురళి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. అంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి బయటకి పయనమవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టంటే ఈ రోజు ఆరూరి రమేష్ ఈయన చెప్పాలంటే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బలవంతంగా వెనక్కి తీసుకొచ్చారు అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఆయన ఎవరైతే ఆయన అనుచరులు ఉంటారో వాళ్ళంతా, ఇటు బీజేపీ కూడా అదే కామెంట్ చేస్తోంది. ఏమవుతోందండి పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో? మనం కాంగ్రెస్ నుంచి రాముల్ గారు అవైలబుల్ ఉన్నారు, వాతో మాట్లాడదాం. రాముల్ గారు చూస్తున్నారు. ఎస్, పార్లమెంట్ ఎన్నికలు ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం సహజమైనప్పటికీ ఈ రోజు బీఆర్ఎస్ నుంచి ఒక ఏదైతే హై డ్రామా క్రియేట్ అయిందో, హై టెన్షన్ క్రియేట్ అయిందో ఆరూరి రమేష్ విషయంలో, సో దాని గురించే డిస్కషన్. సో మరి చూశారు కదా ఈ హై టెన్షన్ అంతా కూడా. ఎలా స్పందిస్తారంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు వస్తుంటే బలవంతంగా వెనక్కు లాక్కుని వెళ్తున్నారు అనుకోవచ్చా? చెప్పండి. ఎస్, ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. వాళ్ళు ఇది ఒక పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఒక హైడ్రామా చేసి కాంగ్రెస్ శ్రేణులు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఒక కన్ఫ్యూజ్ లో చేయడానికి చేసిన పని మేము అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ తరుణంలో ఆయన రమేష్ గారిని తీసుకుపోతున్న దయాకర్ గారిని అడ్డుకొని బీజేపీ అంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో స్వచ్ఛందంగా తన మనసుకి నచ్చిన విధంగా వెళ్ళే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటా, కానీ బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగల్లాగా వాళ్ళిద్దరూ ఆడుతున్న ఆటలాగా భావిస్తున్నాం మేము. అంటే మీ పార్టీలో కూడా బీఆర్ఎస్ నుంచి చేరికలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక ముగ్గురు అయితే ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపించినట్టు కూడా తెలిసింది. లేదు, మొన్న భద్రాచలంలో కూడా మా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు క్లియర్ గా, మేము గేట్లు తెరిస్తే రావటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అంటే వెళ్ళి కలిసి వచ్చారు కదండి, వెళ్ళి కలిసి వచ్చారు కదా ఉన్నారు. ముఖ్యమంత్రిని విష్ చేయడానికే వెళ్ళి కలిసి వచ్చాము అన్నప్పటికీ కూడా వెళ్ళైతే కలిసి వచ్చారు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇంకోటి కలిసి రావచ్చు. భద్రాచలం వెళ్ళినాం, అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఒక ముఖ్యమంత్రిని కలవటంలో దాంట్లో ఎలాంటిది లేదు. మేము చేర్చుకోవాలంటే ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఒక నియమ నిబద్ధంగా పోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మేము అనుకుంటే మా రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేయగలడు అనేది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మీ పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకోను అంటారు, అంతేనా? బీఆర్ఎస్ నుంచి ఒక క్రమశిక్షణతో ఒక ముందుకు పోవాలని ఇప్పుడు కేబినెట్ గాని ఇప్పుడున్న సీఎం గారు గాని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా కింద పడకుండా ఒక ధైర్యంతో పోరాడిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదనే ఆగుతున్నారు. అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ సలహా తీసుకొని తప్పనిసరిగా అవసరమైనప్పుడు చేయాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది మిగలదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఓకేనండి, నెక్స్ట్ ఒక్కసారి మనకి వీరేంద్ర గారు ఉన్నారు బీజేపీ నుంచి, వాతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు చూశారు మీరు ఈ రోజు ఉన్నటువంటి హై టెన్షన్ డ్రామా వాతావరణం అనే చెప్పి, అంటే చూశారు కదా ఆరూరి రమేష్ విషయంలో మీ పార్టీలోకి రాబోతుంటే వెనక్కి లాక్కుని వెళ్లారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి తీసుకువెళ్లి మంతనాలు జరిపిన తర్వాత మళ్ళీ ఆయన వరంగల్ టికెట్ ఇస్తాను, ఎంపీగా పోటీ చేయొచ్చు అని హామీ ఇచ్చిన తర్వాతే అదంతా సద్దుమణిగింది అన్న విషయం మొత్తం అంతా కూడా అందరూ చూశారు.
సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళైతే మాకు బీఆర్ఎస్ నుంచి రావడం ఏమీ లేదు, అలా వచ్చినా కానీ మేము తీసుకోము అని వారు అంటున్నారు. ఇప్పుడే మీరు విన్నారు కదా, మనకి మురళిగా రాములు గారు అవైలబుల్ ఉన్నారు, వారు మాట్లాడారు. అవును, సో మరి అవునండి. మీరేమంటారు? కాదంటారా మీరు? చూడండి, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని తెలుసు. మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా సమీక్ష పెట్టుకున్నారా, మీటింగ్ పెట్టుకున్నారా, మళ్ళీ అభ్యర్థుల గురించి మాట్లాడారా? బీజేపీ అందరికన్నా ముందర అభ్యర్థులే డిక్లేర్ చేసింది. ఇంతవరకు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ గల్లంతు వాళ్ళు ఇంతవరకు క్యాండిడేట్లు వెతుకుతూనే ఉన్నారు. మరి క్యాండిడేట్లు వెతుకుతున్నప్పుడు గతంలో ఉన్న ఎంపీలని పిలుచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు ఆయన ఇంకా రేవంత్ రెడ్డి పైన, మన తెలంగాణ రాష్ట్రం పైన అవన్నీ మొన్న ఓడిపోయిన దాన్ని అంత లెక్కల పత్రాల్లో దాంట్లో బిజీలు ఉన్నారు. ఎంపీ ఎలక్షన్స్, ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొని మాట్లాడినారంటే మాట్లాడలేదు. కాబట్టి క్యాండిడేట్లు ఏమన్నారే, మళ్ళీ ఇక్కడ పార్టీ ఏ విధంగా బలపరుస్తుంది, ప్లస్ అట్లనే చేవెళ్ళ నుంచి అయితే రంజిత్ రెడ్డి గారిని ఇచ్చారో ఆయననే నుంచోని ఆయన పక్కకు వచ్చేసాడు. ఆయన అంటే ఎవ్వరు క్యాండిడేట్స్ ముందలు రావట్లేదు బీఆర్ఎస్ నుంచి నుంచోడానికి. వాళ్ళు అట్లాగే పార్టీకి రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేసి వేరే పార్టీలో పోతున్నారు. దానికి మేమేం చేస్తాం? వచ్చిన వల్ల మేము ఎవరిని, బీజేపీ పార్టీ అందరికీ ఆహ్వానం, ఎవరిని నో అనదు. వచ్చిన వాళ్ళు పార్టీలో క్రమశిక్షణ ఉండాలి, చెప్పిన ఏ విధంగా ఉందో ఫాలో చేయాలి. టికెట్ ఇస్తామని గ్యారెంటీ ఎవరికేమి ఇవ్వట్లేదు, వచ్చినాకనే వాళ్ళతో మాట్లాడి చేసిన తర్వాత ఇస్తున్నాము. కానీ అక్కడ బీఆర్ఎస్ లో అసలు ఆ డిస్కషన్, అసలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ క్యాండిడేట్లు గతంలో ఎంపీ క్యాండిడేట్లు కూర్చోబెట్టి సమావేశం చేసినారా? ఏదైనా డిస్కషన్ చేసి మరి ఇక్కడ అభ్యర్థులను మాట్లాడినారా? అవేం మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళకి ఆలోచన, అనేక రకాల ఆలోచనలు పోతున్నాయి బీఆర్ఎస్ నాయకులకి. ఇక కాంగ్రెస్ వాళ్ళంటారా, కాంగ్రెస్ వాళ్ళకి నాయకులు లేరు కాబట్టి వెతుకుతున్నారు. మళ్ళీ ఏమంటారు, మా గేట్లు మూసేసినాము, మేము ఎవరిని పిలవట్లేదు, మేము పిలవని. అంటే మీకు ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏమో వస్తున్నారేమో, కానీ ఎంపీ అభ్యర్థులు ఎవరు మిమ్మల్ని నమ్మి మీ దగ్గరకు వచ్చేయలేరు. మీరు ఇంతవరకు దేశవ్యాప్తంగానే 40 సీట్ల కన్నా ఎక్కువ అనౌన్స్మెంట్ చేయలేదు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి 300 అప్లికేషన్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. మీరు ఆలోచించి మాట్లాడండి. ఒక్కొక్క నియోజకవర్గానికి 12 నుంచి 15 వచ్చినాయి. మీరు 300 రావచ్చు, 600 రావచ్చు అన్న అప్లికేషన్. ఒక్కొక్క పార్లమెంట్ నుంచి 4-5 ఎలిజిబుల్ అయి ఉండే పార్లమెంట్ స్థాయిలో పోట్లాడుతున్నారు. టికెట్లు ఇవ్వలేక ఎట్లా అని. ఒక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలో మాట్లాడలేదు. మీ తర్వాత మీ అవకాశం మీరు మాట్లాడండి. 600 రావచ్చు, 300 అప్లికేషన్ రావచ్చు. మీరు అక్కడ స్క్రూటినీ చేస్తారు. అది మీరు ఎంతమంది అన్నారు. దేశవ్యాప్తంగానే మీకు 543 సీట్లలో మీకు 40 సీట్లే ఇంతవరకు డిక్లేర్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు, మీ సెంట్రల్ కమిటీ. మీరు ఇక్కడ డిక్లేర్ చేస్తారా? మీరు వచ్చేసి అప్లికేషన్లు సెంట్రల్ పంపిస్తారు. ఇంకెంత టైం పడుతుంది మీకు డిక్లేర్ చేయడానికి కోసము? దేశవ్యాప్తంగానే 40 అనౌన్స్మెంట్ చేస్తారు, ఇంకా 500 ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు మీరు? అంటే అట్లా వెనుకబడి ఉన్నది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమో ఉన్న క్యాండిడేట్లు బయటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇటు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఇద్దరు క్యాండిడేట్ లేకుండా పోయినారు. బీజేపీ అందరు బీజేపీ క్యాండిడేట్లు, బీజేపీ కోసం మీరు చెప్పుకుంటారు 600 అని. 3 అంటే ఇప్పుడు మరి మీ క్యాండిడేట్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు గుంజుకో, కార్ల కట్టడం దగ్గర ఎందుకు గుంజుకుంటారు అన్న? ఏమేమి చెప్పాలి? అవన్నీ మేము ఇంటర్నల్ విషయం మేము బయట చెప్పాం కదా. మీరు అడ్డం తిరిగి ఎందుకు గుంజుకుంటున్నారు అంటున్నా. మేము రమేష్ గారిని అడ్డం శత్రు వచ్చినా తలుపు కొడితే మేము తలుపు తెరిచి ఆహ్వానిస్తాం. మేము తలుపు తట్టలేదు కదా ఆయన. మీరేమో మేము గేట్లు క్లోజ్ చేసినాం, మేము ఎవరిని రానియమంటే అసలు మీ దగ్గరకు వచ్చేది ఎవరు, మిమ్మల్ని అడిగేది ఎవరు? చూస్తారు పెట్టి వాయనార్ వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడి కింద శ్రీలంక పోతారు నెక్స్ట్ ఇయర్. అయిపోయింది కాంగ్రెస్ పని. 40 సీట్లు, ఎన్ని సీట్లు వస్తాయి అది కూడా చూద్దాం. మీరు మాతో పోల్చుకోవద్దు. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పోతుందో తెలుసు. ఇక్కడ రాష్ట్రం లేదు. ఒకసారి మీరు గవర్నమెంట్ ఫామ్ చేసడంతో మొత్తం ఎంపీలు కూడా మేమే కొడతామని చెప్తున్నారు. అంటే ఈ భారతదేశ చరిత్రలో ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా గెలుచుకుంటూ వస్తుంది, ఏం జరుగుతుంది సర్దార్ వల్లభాయ్ ఒక్కసారి అసలు మాట్లాడుతున్నాము. ఎంపీ అభ్యర్థులు రాములు గారు, వీరేందర్ గారు, ఒక్క నిమిషం. బీఆర్ఎస్ నుంచి మనకి మురళి గారు అవైలబుల్ ఉన్నారు, వారిని అసలు క్లారిఫికేషన్ అడుగుదాం దీని అంతటికి సంబంధించి. మురళి గారు నమస్తే అండి. నమస్కారం. మురళి గారు, నమస్కారం. బీఆర్ఎస్ కి చూస్తే చాలా విపత్కర పరిస్థితులు కనిపిస్తున్నట్టున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి, ఎస్పెషల్లీ లోక్సభ.
మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు మాయావతి మేము దేశవ్యాప్తంగా ఎవరితోనూ కూడా పొత్తులో వెళ్ళము, మేము ఒంటరిగానే వెళ్తాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మీకు ప్రవీణ్ కుమార్ ఈయనేమో మేము బీఎస్పీ రాష్ట్ర అధినేత, సో ఈయనేమో మేము ప్రస్తుతం సిట్టింగ్ అయితే నడుస్తోంది, తర్వాత తెలియాలి. ఇంతకు ముందు వరకు అయితే ఉంటుందా లేదా అని ఒక క్లారిఫికేషన్ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. ఇంతకీ కలిసి వెళ్తారా ఏమిటి, ఇదొక క్వశ్చన్. సో నెక్స్ట్ ఈ రోజు ఆరూరి రమేష్ విషయంలో చూస్తే ఆయన్ని బలవంతంగానే, ఒక విధంగా చెప్పాలంటే బలవంతంగానే తీసుకొచ్చి నందినగర్ లోని కేసీఆర్ ఇంట్లో కూర్చోపెట్టినట్టుగా కనిపిస్తోంది. సో ఇంకా రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు. కేసీఆర్ గారికి ఇంకా ఎన్నికల తేదీ ప్రకటించలేదు, ఎన్నికల షెడ్యూల్ ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకా సమయం బాగుంది. కాబట్టి ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎన్నికల సందర్భంగా అనేకటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి, అనేక ఈ సమీకరణలు జరుగుతూ ఉంటాయి, ఎన్నికల ఎత్తుగడలు ఉంటాయి. అవన్నీ రాజకీయ పార్టీలకు తెలుసు. కానీ ఏది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాయావతి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక మేధావి ఐఏఎస్ రిటైర్డ్ వ్యక్తి, ఏ పార్టీతోని అది పొత్తుండాలా లేదా కలిసి పనిచేయాలన్నా అనేటువంటి ఆలోచనతోనే కేసీఆర్ గారితో కలిసి మాట్లాడడం జరిగింది తప్ప ఇంకా క్లారిటీ అయినటువంటి ఇంకా ముందు ముందు అన్ని రాజకీయ పార్టీలు ఎప్పటికీ ఇప్పుడు మా సమీకరణలు కానీ ఎత్తుగడలు మారుతుంటాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైనా కావచ్చు. అయితే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఒక పాలసీ ఏదో ఇంకా ఎన్నికల వరకు, అంటే కేసీఆర్ ఉన్నటువంటి ఆలోచన విధానము, ఆయనకున్నటువంటి ఎవరు సలహాలు సూచనలు కాదు, వారు ఎక్కడ ఏ క్యాండిడేట్ పెట్టాలో ఏ అభ్యర్థి పెట్టాలన్నటువంటి విషయాన్ని కేసీఆర్ పూర్తిగా క్లారిటీతో ఉన్నారు. ఎన్నికలు ఇంకా సమయం ఉంది కాబట్టి వారి ఆలోచన ఎట్లా ఉంటారని రాజకీయ పార్టీ ప్రత్యర్థులకు ఇంచుమించు ఒక ఆలోచన ఇప్పుడు ఏదేమో డిబేట్ లో మాట్లాడుతూ డిస్కషన్ మాట్లాడుతూ అంటే కేసీఆర్ ఆలోచన అయిన విషయమే అందరికి తెలిసే విషయమే. వారు ఎప్పుడు ఏ టైంలో ఏ విధంగా ఆలోచించాలా, అభ్యర్థి ఎట్లుండాలా, గెలిచేటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రజలకు దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనటువంటి ఆలోచన కేసీఆర్ ఉన్నారు. కాబట్టి ఇంకా సమయం ఉంది, కాబట్టి ఇంకా అనేకమైనటువంటి ప్రకటించే అవకాశం ఉంది. అవన్నీ ముందు ముందు కాంగ్రెస్ మురళీ గారు అంటే బిఎస్పీ ప్రవీణ్ కుమార్ ఏంతో స్టిల్ ఇంకా డిస్కషన్ కంటిన్యూ అవుతోందా నందినగర్ లో కేసీఆర్ నివాసంలో? 100% కేసీఆర్ కి ఆలోచన, మాయావతి గారు బీఎస్పీ కాబట్టి క్లారిటీ ఉన్నది. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా ఆ యొక్క ఎత్తులు పొత్తులు అనేటువంటి ఉంటాయి. అది అందరు ప్రవీణ్ గారికి తెలుసు, రాజకీయ పార్టీలకు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ అందరితో కలిసి, అంటే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక దెబ్బ తగిలిందో దాన్ని అధిగమించడానికి ఈ ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి ఆయన అందరినీ కలుపుకొని పోవాలని చూస్తున్నారు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఇంచు 10 లక్షల రుణాలు అయితే దళిత బంధు ఇచ్చిండో అన్ని వర్గాలను కలుపుకోవడం, దళిత కులాలని, దళిత వర్గాలని, దళిత సంఘాలని, దళిత పార్టీలని కలుపుకోవాలనే ఉద్దేశంతోనే దళిత బంధు అనే స్కీమ్ తీసుకొచ్చి దళితుల్ని పైకి తీసుకోవడానికి ఆలోచన ఉంది. కాబట్టి కేసీఆర్ ఆలోచన తర్వాతనే మిగతా రాజకీయ పార్టీలు. అంటే ఇక్కడ చూస్తే మురళీ గారు స్కీమ్స్, దళిత బంధు ఇవన్నీ ఓకే, కాకపోతే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి ఇటు బీఎస్పీతో కావచ్చు, ఇంకా లెఫ్ట్ పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. సో మరి ఎప్పుడు కేసీఆర్ ఒంటరిగానే వెళ్తూ ఉంటారు కదా, మరి ఈసారి ఎందుకు లోక్సభ ఎలక్షన్స్ వల్ల, అంటే ఈ లోక్సభ ఎలక్షన్స్ కి ఎందుకు అందరినీ కలుపుకుని పోవడానికి చూస్తున్నారు? అంటే బలం లేదనుకోవాలా, అసెంబ్లీ ఎలక్షన్స్ లో తగిలిన దెబ్బ ప్రభావం అనుకోవాలా? లేలే, కేసీఆర్ ఎప్పుడు కొత్త ఏమి కాదు. వారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి అనేక మురళి గారు ఉద్యమ సమయంలో కాదు, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సమయంలో నేను చెప్పేది. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇంచుమించు అందరితో కలిసి పనిచేయాలని ఆలోచన ఉన్నారు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్ ప్రకారం మనకు ఉన్నటువంటి మన శక్తి ప్రకారం ఒంటరిగా పోవడం చేయాల్సి వచ్చింది. ఓకేనండి, ఓకే. ఒక్కసారి మనం అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. చూస్తున్నారు కదా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ యొక్క పరిస్థితి. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు, అంటే వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కావచ్చు,
అంటే ఎవరైతే గెలవని వారున్నారో వీళ్ళందరూ కూడా ఎవరైనా కానీ బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి లేదు, బయటికి రావడానికి చూస్తున్నారు. ఈరోజు చూసినాం మనం ఆరూరి రమేష్ పరిస్థితి కూడా చూసాం. సో మరి ఒక అనలిస్ట్ గా మీరు ఏమంటారు? అంటే వీళ్ళేమో పొత్తు పెట్టుకుంటామో అంటున్నారు బీఎస్పీతో, అటేమో మాయావతి మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవట్లేదు దేశవ్యాప్తంగా అని చెప్పి ఆవిడ ట్వీట్ చేస్తారు. అయితే స్టిల్ ఈ రోజు మీరు చూసినట్లయితే ప్రవీణ్ కుమార్ ఆయన ఇంకా నందినగర్ లో కేసీఆర్ నివాసంలో భేటీ అయ్యే ఉన్నట్టున్నారు. అంటే ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అవకాశవాద సర్దుబాట్లు, పొత్తులు, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు, ఈ రెండు కూడా ఒక సాధారణమైనటువంటి లక్షణంగా మారాయనేటువంటిది మనం గమనించాలి. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, లేదా అధికారం కోల్పోతే బీఆర్ఎస్, లేదా మేము అధికారానికి వస్తామని చెప్పేసి ఒక్కబాటులో పడినటువంటి బీజేపీ, మూడు పార్టీలు కూడా ఒరిజినల్ అభ్యర్థులు ఎంతమంది అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో కూడా అదే. ఇప్పుడు తాజాగా బీజేపీ ప్రకటించినటువంటి వాళ్ళలో కూడా నిన్నగాక మొన్న చేరినటువంటి వాళ్ళు, లేదా అంతకు ముందు కొంతకాలం ముందు చేరినటువంటి వాళ్ళు, ఇట్లా ఫిరాయింపుదారులే అత్యధికంగా ఉన్నారు. ముగ్గురో నలుగురో తప్ప బీజేపీలో ఒరిజినల్ గా చాలా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఫిరాయింపు పారాచూట్ బ్యాచ్నే. అదే విధంగా అన్ని పార్టీలకి అదే పరిస్థితి కనిపిస్తాం. అందువలన మూడు పార్టీలు కూడా అభ్యర్థుల కొత్తని ఎదుర్కొంటున్నాయి. ఎందుకు అంటే గెలుపే లక్ష్యం. అందుకని గెలుపే లక్ష్యంగా ఉన్నటువంటి ఈ పూర్వ రంగంలో ఎవరు డబ్బున్న వాళ్ళు దొరుకుతారు, ఎవరు కండబలం ఉన్న వాళ్ళు దొరుకుతారు, ఈ విధమైనటువంటి పారామీటర్స్ తప్ప బీజేపీ మాది డిఫరెంట్ పార్టీ అని చెప్పుకునేటువంటి బీజేపీ కానీ, లేకపోయేట్లయితే వింకాలు పలికేటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆ విధమైనటువంటి ఒక దివాళా కోరు పద్ధతులను మూడు పార్టీలు అనుసరిస్తున్నాయి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు ఏ పార్టీలు, ఇప్పుడు ఉదాహరణకి ఆరూరి రమేష్ గారు, ఆయన కోసం అదేవిధంగా ఇప్పుడు మన బీజేపీ సీతారాం నాయక్ గారి ఇంటికి వెళ్ళి మరి మీరు మా పార్టీలో చేరండి అని ఆయన తెచ్చుకున్నారు. ఈ రమేష్ గారి సంగతి కూడా అదే. అటువంటి అంటే చూసేటువంటి జనం ఏ విధంగా భావిస్తారు ఈ పార్టీల యొక్క చర్యల్ని అనేటువంటి దాన్ని కూడా, అంటే సిగ్గు ఎగ్గులను కూడా వదిలేసి గెలుపు గుర్రాలు లేకపోతే తమ పరువు నిలుపుకునేందుకు ప్రయత్నం చేయటం అనేటువంటిది నిజంగా ప్రజాస్వామిక వ్యవస్థకే ఒక సిగ్గు చేయటం అనేటువంటి విషయం. ఇటువంటి వాళ్ళు ఒకవేళ ఏ పార్టీలో గెలిచినప్పటికీ వాళ్ళ అవకాశవాదానికి మళ్ళా ఎటు అధికారం ఉంటే అక్కడ ఎక్కడ తమ ప్రయోజనాలు నెరవేరితే అటువైపు వెళ్తారు తప్ప గెలిచినటువంటి పార్టీలకి వీళ్ళందరూ కట్టుబడి ఉంటారా అనేటువంటి అంశాన్ని జనం ఆలోచించాలి. గత చరిత్రను చూసినప్పుడు, ఏ పార్టీ చరిత్ర చూసినా గానీ గత చరిత్రను చూసినప్పుడు ఎవరు ఆ విధంగా లేరు. ఎక్కడ అధికారం అనేటువంటి బెల్లం ఉంటే అక్కడ చీమల్లాగా వెళ్ళి చేరినటువంటిది మాత్రమే మనం చూసాం. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అందువలన డబ్బు రాజకీయాలు, విలువలు లేనటువంటి రాజకీయాలు అనేటువంటివి ఇవాళ తెలంగాణలో ఉన్నాయి, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి. బ్యాక్ టు ది క్వశ్చన్ డిబేట్. ఈ రోజు మన టాపిక్ బీఆర్ఎస్ నుంచి వలసలు. బీఆర్ఎస్ లోని నేతల్ని కేసీఆర్ ఏ విధంగా కాపాడుకుంటారు అధికార పార్టీల్లోకి వెళ్లకుండా? సో ఇదే ఈరోజు టాపిక్. ఒక్కసారి మనం బీఆర్ఎస్ నుంచి మురళీ గారు ఉన్నారు, వారితో ఒక్కసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మురళీ గారు ఈ లోక్సభ ఎన్నికల టైంలో ఈ కుదుపుని ఎలా తట్టుకుంటారు? మీరు మీ పార్టీలోంచి నేతలు బయటకు వెళ్లకుండా ఎలా కాపాడుకోగలుగుతారు? మేము 100% కేసీఆర్ గారు ఎవరైతే బయట పోతుండ్రో పార్టీలో అన్ని రకాల ఉపయోగించుకొని ప్రజలకు మోసం చేసి పార్టీకి మోసం చేసి వెళ్తున్న వ్యక్తులు తప్ప ఏ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా వెళ్ళడం లేదు. కొంతమంది తమ స్వార్థం కోసమే, తమ వ్యాపారాల కోసము, తమ స్వలాభాల కోసం పోతుంది తప్ప ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 2 సార్లు 2 పర్యాయాలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీగా వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ కొంతమంది తమ స్వార్థం కోసం పోతుంది తప్ప
పార్టీ మీద ఇప్పటికీ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు విశ్వాసం ఉంది. కేసీఆర్ కూడా 100% గ్రామీణ పట్టణ ప్రాంతంలో మంచి వారి మీద గౌరవం ఉంది కాబట్టి పోయిన వాళ్ళతో పెద్ద సమస్య లేదు, పెద్ద పట్టించుకునే ప్రశ్న లేదు. మరి ఎందుకండి పోయిన వారితో పెద్ద సమస్య లేదనుకుంటే ఈ రోజు ఎందుకు ఆరూరి రమేష్ ను అంత బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది? ఎవరు బలవంతంగా తీసుకురారండి? వాళ్ళు పోయిన ఒకవేళ మళ్ళీ అవసరం అంటే వస్తే వచ్చిండొచ్చు. బలవంతం ఎవరు తీసుకురారు. వాళ్ళు చిన్న పిల్లలు కాదు, చదువుకునే వాళ్ళు కాదు. అంటే ఈ రోజు జరిగినటువంటి మీరు ఈ రోజు జరిగినటువంటి హై టెన్షన్ వాతావరణం చూసారా? హై డ్రామా వాతావరణం చూసారా? ఆయన కార్ చుట్టూ గుమ్ముగున్నటువంటి పరిస్థితి అది బీఆర్ఎస్ కావచ్చు వాళ్ళు, లేదంటే బీజేపీ అయినా కావచ్చు. మీరే ఒక క్లారిటీ ఇవ్వాలి ఎవరు అనేది. ఆ వీడియో నేను చూడలేదు కానీ సరే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు సింగు రాజు గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, పార్టీ మీద ఇప్పటికీ కేసీఆర్ మీద నమ్మకం విశ్వాసం ఉంది. ఓడిపోయినందుకు ఈ రాజకీయాల్లో గెలుపోవడం సహజమే. అటువంటి అనేక గెలుపోవడం కేసీఆర్ కొత్త కాదు, అదేం కాదు. కాబట్టి ఈ ఎన్నికల ఈ పార్లమెంట్ ఈ సందర్భంగా మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సిఎల్పి మొత్తాన్ని తుడిచిపెట్టేశారు, మీకు కూడా తెలుసు కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా వలసలు కనిపిస్తున్నాయి, అంటే బయటకు వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు కేసీఆర్? ఎవరైతే ఇప్పుడు ఎవరైతే పోయారో కొంతమంది ఇద్దరు బీజేపీలోకి పోయితే పోయిండు తప్ప కాంగ్రెస్ ఎవరు పోలేదు. అంటే వెళ్ళారు కదండి, బీబీ పాటిల్ కావచ్చు, రాములు కావచ్చు, వెంకటేష్ నేత కావచ్చు, వీళ్ళంతా వెళ్ళారు కదా. కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో ఎవరు కూడా కేసీఆర్ బలవంతం తీసుకురాలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా అంటే కేసీఆర్ మీద చేసిన సంక్షేమ పథకాలతో అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని గెలిచిన తర్వాత కూడా అంటే బీఆర్ చేసినటువంటి అయితే కేసీఆర్ తీసుకున్న సంక్షేమ పథకాలను దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ సొంత నిర్ణయాలతో జరిగింది తప్ప గతంలో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరిని కూడా బలవంతంగా కేసీఆర్ చేర్చుకోలేదు. వాళ్ళు స్వయంగా కేసీఆర్ చేస్తున్నటువంటి అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు అనుకోవచ్చా? అధికారం ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు, ఇప్పుడు అధికారం ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నారు అనుకోవచ్చా? లేదు అట్లేముండే వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు ఊరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఇందులో ఉండి వాళ్ళ వ్యాపారాల కోసం పోయిన వాళ్ళు తప్ప ఇప్పటివరకు పోయిన వాళ్ళు ఎవరు బయట పోలేదు. ఓకేనండి, ఒక్కసారి మనం రాముల్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ రాముల్ గారు చెప్పండి మేడం. రాముల్ గారు అంటే ఈ లోక్సభ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ వాళ్ళని ఎలా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది? అంటే మీ వైపుకి కావచ్చు, బీజేపీ వైపుకి కావచ్చు రాకుండా. ఎందుకంటే మీరు గతంలో ఒక అనుభవం ఉంది మీకు, సిఎల్పి మొత్తాన్ని తుడిచిపెట్టేశారు కేసీఆర్. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే, మేము తలుచుకుంటే మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే తలుచుకుంటే వాళ్ళకి మిగిలేది నలుగురే. వాళ్ళ నలుగురే మిగులుతారు. మిగతా వాళ్ళు కూడా రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ నడుస్తున్నాయి. ఆల్రెడీ 15 మంది వచ్చి 15 నుంచి 16 మంది వచ్చి కలిశారు. కావలిస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనే ఒక ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు. మీ కాంగ్రెస్ బీజేపీ చరిత్ర ప్రభుత్వాలను పడగొట్టడం మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయాల్లో అవునవును 88 సీట్లు ఉన్నప్పుడు 12 మందిని తీసుకున్నప్పుడు ఎటుపోయింది చరిత్ర పడగొట్టమే. మీకు 2019లో ప్రభుత్వాలను పడగొట్టినటువంటి చరిత్ర మీకుంది. మీకు మీరు 2018లో 88 సీట్లు ఉన్నప్పుడు 12 మంది కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ప్రతిపక్షం లేకుండా చేస్తుంది మీరు. మీరు గుర్తుపెట్టుకోండి. ముందు తీసుకున్నారు 12 మందిని ఆ రోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మీద ఉన్నటువంటి గ్రూపులలో మీ ఉన్న తగాదాల వల్ల వాళ్ళు భరించలేక ఏం చేయాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. అప్పుడు గ్రూపులు ఉన్నాయా? ఎప్పుడు గ్రూపులు కాంగ్రెస్ పార్టీలు అంటే గ్రూపులు అని చెప్పటం ఓ 2 అడుగులు ముందుకేసి ఇలా మొత్తం రాష్ట్రం దేశంలో ఎక్కువ ప్రభుత్వాలు ఊలగొడుతున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ. మీరు ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మోడీ గారు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడలేదు. ప్రభుత్వాలకు ఊలగొట్టే చరిత్ర, బ్లాక్ మెయిల్ చేసే చరిత్ర మీకున్నది. మీకు బీజేపీలోకి ఉందండి. ఉన్నది. ఇప్పుడు ఎవరో పొత్తులు కలిసింది, ఇంటర్నల్ చేసుకునేది ఎవరు, పోయి మోడీతో మాట్లాడుకునేది ఎవరో తెలుస్తుంది. ఇందులో తొందర ఏం లేదు. ఇంకా 2 నెలల్లో కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాలు ఏ ఆకాంక్షలు మోడీతో చూశారు.
అందుకనే ఇప్పుడు బొంద పెట్టింది. మురళి గారు, రాములు గారు, ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. చెప్పండి. ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. మీరు మాట్లాడేది ఆడియన్స్ కి అర్థం కావాలి అంటే, వ్యూవర్స్ కి అర్థం కావాలి అంటే ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. మురళి గారు, మురళి గారు, మీ టైంలో మీరు మాట్లాడారు. రాములు గారికి అవకాశం ఇవ్వండి. ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను కదా. మురళి గారు, రావాల్సిన నిధుల గురించి మురళి గారు, కార్యక్రమం చేసి మురళి గారు, మీ సమయంలో మీరు మాట్లాడారు. ప్రస్తుతం రాములు గారికి ఒక అవకాశం ఇవ్వాలి, వారితో కూడా మాట్లాడించాలి. మాట్లాడండి మేడం. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాలు ఏ ఆకాంక్షల మేరకి కేసీఆర్ తీసుకొచ్చారు, ఆయన ఇచ్చిన హామీలను ఏమి నెరవేర్చారు, ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో అందులో ఉన్న నాయకులు చూశారు, ఈ తెలంగాణ ప్రజలు చూశారు. దాన్ని బట్టే 2023లో వచ్చిన ఎలక్షన్లో తప్పనిసరిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ వైపు మళ్ళారు. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. అందులో నిస్సందేహంగా ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మళ్ళీ పార్లమెంట్ మీరు ఇచ్చిన 420 హామీలలో ఒక 6 గ్యారెంటీలు మీరు ఇచ్చిన ఒక గ్యారెంటీ కూడా చేయలేదు. మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు, తర్వాత మాట్లాడండి. ఆయన ఆగమనండి, మురళి గారిని ఆగమనండి. మురళి గారు, ఈ మధ్యలో మురళి గారు, ప్రకటన చేస్తూ మురళి గారు, బీసీల కోసం ఒక్క నిమిషం, మళ్ళీ మీరు మాట్లాడొచ్చు. ఒక్కసారి రాములు గారిని మాట్లాడిద్దాం. ఒక్కసారి లేదా ఇంకో అరే వాదన మీరు క్లుప్తంగా వాదన పెట్టుకుంటారా, వింటారా? మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినా వినండి. చెప్పండి. కాంగ్రెస్ మాట్లాడని ఒక స్నేహ సంబంధంగా ఇక్కడ కూర్చున్నాము, ఎవరి వాళ్ళే మాట్లాడుకుందాం, అంతేగాని ఎదుటిపరి వాదించాలంటే మీరు మాట్లాడేటప్పుడు ఒక నిమిషం మాట్లాడుకుని నేను కూడా వాదిస్తాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో క్లియర్ గా ప్రజలు చూస్తున్నారు. 10 సంవత్సరాలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం టీని తీసి బి పెట్టారు. ఎందుకు పెట్టారు? అప్పుడే నమ్మకం పోయింది మీకు. 2023లో మీరు ఓడిపోవటానికి కారణం కూడా తెలంగాణ సెంటిమెంట్ ని తీసేశారు. వినండి, పూర్తిగా వినండి. అరే పూర్తిగా వినండి. మీది కూడా ఆ ఊరితో ఉండే చేతి గుర్తు పెట్టుకోలేదా మీరు? అరే మీరు ఆగండి. ఇప్పుడు అందుకనే ఓకే మారింది. ఇప్పుడు తెలంగాణ పార్లమెంటు సీట్లు 14 సీట్లు గెలవటానికి సిద్ధంగా ఉన్నది. 12 నుంచి 14 సీట్లు గెలుస్తుంది తప్పనిసరిగా. మీరు డిపాజిట్లు రావని, ఇప్పుడు క్యాండిడేట్లు దొరకట్లేదని మీరు బాధపడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలే మీరు ఆకలితో ఉన్నారు, మీరు లేరు. మేము 10 కాదు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి పాలించుకుంటూ వచ్చాం. ఇవాళ ఏదో రాష్ట్రాన్ని దోసుకోవటానికి టిఆర్ఎస్ అని పెట్టి తెలంగాణ సెంటిమెంట్ మీద రాలే. మేము కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, 70 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలింది, ఆకలితో లేదు. ఇప్పటికైనా చెప్తున్నాం, 10 సంవత్సరాలు 2014 నుంచి మీరు వినండి, విన్న తర్వాత మాట్లాడండి. 2014 నుంచి 2023 వరకు మాకు అవకాశం రాకపోయినా ప్రతిపక్షంలో ఉండి పాలిస్తున్నాం, ప్రతిపక్షం నుండి చూస్తున్నాం. ఇప్పుడు కూడా 2024లో జరిగే ఎలక్షన్, 2024లో జరిగే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు పోవాలి, ఈ దేశంలో మా రాహుల్ గాంధీని ఎలా ప్రధానమంత్రి చేయాలని మా ఆలోచనలో మేమున్నాం. మీ ఆలోచనలుంటే ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులను ఎంతమంది గుంజుకున్నారు, ఎక్కడ చేశారు, ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా పార్లమెంట్ ఎలక్షన్ లో 12 నుంచి 14 సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఎంపీలు గెలుస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనండి, ఒక్కసారి మనం వీరేంద్ర గారితో మాట్లాడతాం. బీజేపీ వీరేంద్ర గారు. మేడం, వీరేంద్ర గారు, మీ దగ్గర ఎవరైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారో మీ వైపుకి, సో వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంకెవరు ఉన్నారండి? అంటే కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి, రంజిత్ రెడ్డి కావచ్చు, కొంతమంది పేర్లు. సో మరి ఇలాంటి వాళ్ళు వస్తున్నారా? కన్ఫర్మేషన్ ఉందా? ఈసారైనా వస్తారా, లేకపోతే మధ్యలోనే ఆగిపోతారా? మేము ఎవరిని పిలవట్లేదు, వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు. వచ్చినా మేము టికెట్ గ్యారెంటీ అయితే ఏమి ఇవ్వట్లేదు. వారు బీజేపీలో జాయిన్ అవ్వాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీపై
ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా కాన్ఫిడెన్స్ తోటి వస్తున్నారో మోడీ గారి నేతృత్వంలో. కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు, మేము వచ్చిన వాళ్ళకి స్వాగతం చెప్తాము. మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆపుకుంటారా, కాంగ్రెస్ వాళ్ళు ఆపుకుంటారా, అదని మాకు తెలియదు. వచ్చిన వాళ్ళు మా వాళ్ళు, రాని వాళ్ళు మా వాళ్ళు కాదు. మేమైతే రెడ్ కార్పెట్ వేసి ఎవరినైతే మేము పిలవట్లేదు, వాళ్ళందరూ అంటే వాళ్ళు వస్తున్నారు. టికెట్స్ ఆశిస్తున్నారు కదా, వాళ్ళు పర్టికులర్ గా కొన్ని టికెట్స్ ఆశిస్తున్నారు, కొన్ని ప్లేసెస్ నుంచి టికెట్స్ ఆశిస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఆరూరి రమేష్ చూస్తే వరంగల్ టికెట్ ఆశించారు. ఇంక ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు అయితే మనం చూస్తే మెదక్ సీట్ ఇస్తే వస్తాము అన్నట్టుగా ఉన్నారు. సో మరి ఇప్పుడు అనౌన్స్ చేశారండి, ఇప్పుడు సెకండ్ జాబితాలు అనౌన్స్మెంట్ చేసేసారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, మెదక్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదండి, అక్కడ ఇది ఎక్స్పెక్ట్ చేశారు బీఆర్ఎస్ నుంచి, రాలేదు కాబట్టి మీ దగ్గరకు వస్తున్నారు. సో మరి మీరేమైనా ఇవ్వగలరా? మార్పులు చేర్పులు లాంటివి ఉంటాయి, ఇతర పార్టీల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మా దగ్గర అవకాశాలు ఉంటే ఇస్తాము, లేదంటే మా నాయకత్వం వాళ్ళు నుంచుంటారు. ఇప్పుడు అందరికన్నా ముందల 9 సీట్లు అనౌన్స్ చేసింది మేము అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు కళ్ళు తెరిచి క్యాండిడేట్లు వెతుక్కుంటున్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేసినారు? ఉన్న నాయకులను వీళ్ళు పట్టించుకున్నారా? ఉన్నప్పుడు ప్రభుత్వం వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు అసలు ఎంపీలను అసలు పట్టించుకున్నారా, మాట్లాడినారా? ఎవరిని పట్టించుకోలేదు. అసలు పార్లమెంట్ లో పోయి ఏం మాట్లాడాలి, అసలు పార్లమెంట్ బిల్లులు ఏం జరుగుతున్నాయి, ఏమి అసలు వీళ్ళకి ఏం పట్టలేదు. వెళ్తున్నారు వస్తున్నారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళకు పార్టీలో ఒక ఎజెండా అనేది ఏమైనా ఉందా? అప్పుడే కేసీఆర్ గారు అప్పుడే సెంట్రల్ ఏమంటారు ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్న ఫీలింగ్ లో ఒక మహారాష్ట్రలో అడుగు పెట్టాడు, బీహార్ లో అడుగు పెట్టగానే ఆయన అయిపోయింది, పిఎం అయిపోయాడు, దేశ నేత. ఏవైతే మోడీ నిర్ణయాలు ఉన్నాయో వీరేంద్ర గారు, సిఏఏ కావచ్చు, ఇప్పుడు రామ మందిరం కావచ్చు, ఇలాంటివన్నీ మోడీ స్టెప్సే. సో ఇవన్నీ కూడా మీకు ఓట్ షేర్ ని పెంచుతూ పోతాయి అంటారా తెలంగాణలో? దేశవ్యాప్తంగా తెలంగాణలో డెఫినెట్లీ మేము దూసుకొని పోతున్నాము. ఏ విధంగా అయితే 10 సంవత్సరాల నుంచి మేము ప్రజల కోసం ఏ విధంగా మేము మా మేనిఫెస్టోలో కానీ అట్లాగే ప్రజలకి మేము ఏవైతే వాగ్దానాలు చేశామో, మోడీ గ్యారంటీ ప్రోగ్రాంలు ఏవైతే చేశామో, మా బీజేపీ నుంచి గత 70 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బాలో దాచిపెట్టిన 370 ఆర్టికల్ ని కూడా మేము రద్దు చేసి, మరి అనేక రకంగా ఒక బిల్లులేగా అయోధ్య మందిరం గురించి కేసు ఉల్టా చేశారు వీళ్ళు. 23 మంది అడ్వకేట్లను వేసి అది కాకుండా ప్రయత్నించిన ఈ కాంగ్రెస్ వాళ్ళు, మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి అయోమయం ఉంది, క్యాండిడేట్లే దొరకట్లేదు. మేము ఏదైతే అన్నామో అన్ని చేసినాం. రామ మందిరం కట్టినాం, 370 ఆర్టికల్ చేసాము, త్రిపుల్ తలాక్ తీసాము, సిఏ అయిపోయింది సార్. మీరు ఏ భ్రమలో ఉన్నారు సార్? ఏ భ్రమలో ఉన్నారు సార్ మీరు? ఏ భ్రమలో ఉన్నారు? పసుపు కోడ్ అనౌన్స్ చేశారు, బంగారం లాంటి బంగారం ఎక్కువ రేట్ వస్తుంది పసుపు. మీరు వచ్చా మాట్లాడండి, మధ్యలో మాట్లాడడం కాదు మేడం, నాకు అవకాశం ఇచ్చారు, మాట్లాడండి మిత్రమా. ఒక్క చిన్న పసుపు బోర్డు తెలంగాణ చేసిర్రు, పార్లమెంట్ ప్రధానమంత్రికి ఇచ్చిర్రు, అమిత్ షాకి ఇచ్చిర్రు. మీ ఇక్కడ ఇంతమంది ఒక్క పసుపు బోర్డు అవన్నీ మీరు కట్టిరచ్చు కాదండి. ఒక్క పసుపు బోర్డు తెలంగాణలో, ఒక్క పసుపు బోర్డు. అరే ఉందరా మీ కవిత కానీ అక్కడ నిజామాబాద్ మోడీ గారు వచ్చిందండి. మీ మోడీ గారు ముట్టుకొని పారిపోతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? నిజామాబాద్ రైతులు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు. కనీసం మురళి గారు మీ టైంలో మీరు మాట్లాడారు, మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వండి. నిజామాబాద్ జిల్లా రైతులు ఒక్క పసుపు కూడా ఒక్క నిమిషం అండి మురళి గారు, మురళి గారు, మురళి గారు మీ సమయంలో మీరు మాట్లాడచ్చు. దక్షిణ భారత రాష్ట్రాల్లో దక్షిణ ప్రజల మురళి గారు, మురళి గారు మీరు వినాలి తప్పదు. మీ టైంలో మీరు మాట్లాడారు. మన తెలంగాణ మొత్తం దక్షిణ భారత డబ్బులన్నీ కూడా వీరేందర్ గారు మాట్లాడతారు, ప్లీజ్ అవకాశం ఇవ్వాలి. మన మంత్రులు, మీ బీజేపీ మంత్రులు ఏం చేస్తుందండి చెప్పండి. మీరు ఏమంటారా? మీ తెలంగాణ వాసిగా
ఒక బిడ్డగా మీరు మన తెలంగాణ దక్షిణ భారత నిధులన్నీ కూడా ఉత్తర భారతం తేలిపోతే ఏ ప్రభుత్వాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర భారతం ఏముంటాయి, బీజేపీ ప్రభుత్వం వచ్చి ఉత్తర భారతం ఏముంది, ఇంకో ప్రభుత్వం వచ్చినా ఉత్తర భారతానికి వెళ్ళిపోతాయి, దక్షిణ భారత్ ఏమొస్తాయండి? మురళి గారు ఓకేనండి. వీరేంద్ర గారు మాట్లాడండి. సార్ మురళి గారు మురళి గారు రైట్ ఓకే మేడం. ఇప్పుడు నిజామాబాద్ పసుపోడు అదే అంటారు, పసుపోడు స్పైసెస్ బోర్డు అని అనౌన్స్మెంట్ చేసినాము. మళ్ళీ ఒకవేళ నిజంగా మా తోటి ఏమైనా అయితే మళ్ళీ కవిత గారు ఎందుకు ఇప్పుడు నుంచోట్లేదు క్యాండిడేట్? ఇప్పుడు బీఆర్ఎస్ లో క్యాండిడేట్ల కోసం వెతుకుతున్నారు, మరి నిజామాబాద్ లో కవిత గారు ఎందుకు చెప్పలేదు? మాకు క్యాండిడేట్ అరే వీళ్ళు ఎట్లున్నారండి? క్రియేట్ ఉన్నది. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ తెలంగాణ రైతుల విషయంలో, తెలంగాణ పసుపు బోర్డు విషయంలో మీ ప్రధానమంత్రిని కలిసిండ్రు, మీ మోడీ గారిని కలిసిండ్రు, దాని మినిస్టర్ని గారు కలిసిండ్రు. వైసాబ్ మీరు కొత్త ఏడ ఉన్నారు? మీరు తెలంగాణలో ఉన్నారా పక్క రాష్ట్రంలో ఉన్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు తెలంగాణలో ఉన్నారా పక్క రాష్ట్రంలో ఉన్నారా? సబ్జెక్ట్ మందని తెలుసుకోండి, అక్కడ ఏం జరుగుతుందో. అక్కడ ఒక్క నిమిషం వీరేందర్ గారు, మురళి గారు, వీరేందర్ గారు ఒక్క నిమిషం. మీ ఇద్దరి ప్రశ్నలకి న్యూట్రల్ గా ఉండే ఎన్లిస్ట్ కోటేశ్వరరావు గారు ఆన్సర్ ఇస్తారు. కోటేశ్వరరావు గారు ప్లీజ్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రకటించినటువంటి స్థానాలు కానివ్వండి, లేదా ఇంతకుముందు ప్రకటించినటువంటి స్థానాల్లో 3 సిట్టింగ్ ఎంపీలు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ అరువు తెచ్చుకున్నటువంటి వాళ్ళే. మరి అంతకుముందు పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు విస్మరించారు? ఇప్పుడు నిన్నగాక మొన్న చేసినటువంటి నగేష్ కానివ్వండి, లేదా గోమాసి శ్రీనివాస్ కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ కూడా మరి బీజేపీలో అసలు సభ్యత్వం ఉన్నదా అనేటువంటిది కూడా వీళ్ళందరికీ కూడా సమస్య కదా. అదే బీబీ పాటిల్ కానివ్వండి, ఇప్పుడు అందరూ నేను అందుకే చెప్తున్నప్పుడు టిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి వాళ్ళు కానీ, లేదా కాంగ్రెస్ చేరినటువంటి శ్రీనివాస్ కానివ్వండి, వీళ్ళందరికీ ఎందుకని అంటే బీజేపీలో దుకాణంలో ఎవరు లేరు అక్కడ పోటీ చేయడానికి తగినటువంటి అభ్యర్థులు లేరు. 6 నెలల నుంచి మాలో టచ్ తో ఉన్నారు సార్ వీళ్ళందరూ. ఏమండి గత 6 నెలల నుంచి మాతో టచ్ లో ఉన్నారు. చెప్పలేదుగా ఎప్పుడు మీరు ఇంతవరకు? చెప్పాల్సిన అవసరం లేదు కదా, సమయం వచ్చినప్పుడే కదా ప్రకటిస్తారు. అవునా? ఓకే. అంటే మీరు గోతులు తవ్వడంలో లేకపోతే రహస్యంగా గోతులు తవ్వడం కాదు. ఒక ఎంపీకి ప్రగతి భవన్ లోనే ఒక ఎంపీకి ప్రగతి భవన్ లో అడుగు పెట్టడానికే వీలు లేదు. సీఎం గారు ఇక్కడ ఉన్న రాష్ట్రం గురించి పట్టించుకోవడానికి, రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు పార్లమెంట్ లో మాట్లాడడానికి కూడా వీళ్ళు ఇవ్వట్లేదు కదా. మీ కేంద్ర మంత్రి ఉండి లేదా 3 ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఏమిటనేటువంటి చెప్పండి ముందు. మురళి గారు ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. మురళి గారు మీరు క్రాస్ టాక్ వద్దు. పసుపు బోర్డు అన్నారు, దాని అడ్రస్ చెప్పండి. పసుపు బోర్డు లో ఉన్నటువంటి చెప్పండి. మీరు పసుపు బోర్డు అడ్రస్ చెప్పండి. ఎవరెవరితో కాన్స్టిట్యూట్ చేశారు చెప్పండి. అడ్రస్ చెప్పాను. ప్రకటించడం కాదు ఆచరణలో బోర్డు ఉందా లేదా అది నేను అడుగుతా ఉంది. విశాఖలో రైల్వే జోన్ కూడా 5 ఏళ్ల క్రితం ప్రకటించారు. విశాఖలో రైల్వే జోన్ కూడా ఏమైంది? అందుకని ప్రకటనలు అనేటువంటి చేస్తూ ఉంటారు, జుమ్లా అనేకం చెప్తూ ఉంటారు బీజేపీ నాయకులు. కానీ ఇవాళ ఇక్కడ ఎక్కడుంది పసుపు బోర్డు? నిజామాబాద్ లో అడ్రస్ చెప్పండి నాకు చాలు. అంతేగాని మేము ప్రకటించామంటే అనేక ప్రకటించారు. మొత్తం 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, గుజరాత్ మోడల్ అన్నారు, లేకపోతే నల్లధనం అన్నారు, ఇలాంటివి చాలా ప్రకటించారు. మీరు ప్రకటించలేదని అంటలా. ఏది అనేటువంటిది సమస్య. రెండోది, ఇప్పుడు నిన్న కాక మొన్న చేర్చుకున్నటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే వీళ్ళందరూ 6 నెలల నుంచి టచ్ లో ఉన్నారు. 6 నెలల నుంచి అంటే రహస్యంగా మీరంతా వాళ్ళ వైపు వెంటపడ్డారా? అదే కదా అది బీజేపీ దివాళా కోరుతానం తప్ప అది బీజేపీలో మరి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ పక్కన నెట్టేసి వీళ్ళనే ఎందుకు టచ్ లో ఉన్నారు? వీళ్ళకే ఎందుకు ఇస్తున్నారు? ఏ ప్రాతిపదికన మీరు సెలెక్ట్ చేశారు? వీళ్ళు ఏమైనా దరఖాస్తు చేసుకున్నారా మీ పార్టీకి? మీ పార్టీలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారు? కోటేశ్వరరావు గారు 6 నెలల నుంచి కాంటాక్ట్ లో ఉన్నారు, మంతనాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మరి 6 నెలల ముందే వాళ్ళకి ఐడియా ఉందా?
వాళ్ళకి వాళ్ళే వచ్చి మాట్లాడారు, ఆరు కాంటాక్ట్ లో నెలల ఉన్నారు అంటే నుంచి ఒకవేళ గవర్నమెంట్ ఆరు మళ్ళీ నెలల నెక్స్ట్ నుంచి రాదు అయితే బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళు ముందే మొదటి అంటున్నారా? లిస్ట్ లోనే ప్రకటించాలి కదా. మేడం మొదటి లిస్ట్ లోనే ఎందుకు ప్రకటించలేదు? అది కదా సమస్య. నన్ను ఆరు నెలల నుంచి మాట్లాడతాను. ఉన్నప్పుడు మొదటి లిస్ట్ నన్ను లోనే మాట్లాడమంటారా? ప్రకటించాలి కదా. మేడం మేడం వీళ్ళు తెలంగాణ కొంచెం ఓకే మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. ఆపండి కొంచెం. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఒక్క షార్ట్ బ్రేక్ తర్వాత అండి, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు ది క్వశ్చన్ డిబేట్. ఈ లోక్సభ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ లో నెలకొన్నటువంటి సంక్షోభ పరిస్థితి, ఇదే ఈ రోజు మన టాపిక్. దీనికి సంబంధించి ఒక్కసారి మనం కాంగ్రెస్ వారితో మాట్లాడదాం. రాముల్ గారు ఇప్పటి వరకు డిస్కషన్ ఏదైతే నడిచిందో మీరు విన్నారు. అంటే వీళ్ళందరూ మీతో కాంటాక్ట్ అవుతున్నారా, లేకపోతే మీరే వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నారా? బీఆర్ఎస్ నేతలు ఎవరైతే సుముఖంగా ఉన్నారో రావడానికి మేమెందుకు వాళ్ళతో కాంటాక్ట్ అవుతాం మేడం? వాళ్ళు అక్కడ ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కొరకి అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఒక శాసనసభ్యులుగా గెలిచిన వాళ్ళు ముందుకు ఎలా పోవాలా అనే ఆలోచనతో ఉన్నోళ్ళు, వాళ్ళ అక్కడున్న ప్రజలకి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల వైపు వాళ్ళు ఆసక్తి చూపుతూ అట్లా అక్కడ నియోజకవర్గ అభివృద్ధి చేయాలంటే వాళ్ళకి తప్పనిసరిగా అవసరం అనే ఉద్దేశంతో వచ్చి కలుస్తే కాంటాక్ట్ అవుతున్నారు. మాకు ఫుల్ మెజార్టీ 64 సీట్లు ఉన్నాయి కాబట్టి మేమే వాళ్ళని తీసుకొని 88 ఉన్నప్పుడు 12 మందిని లాక్కోవాల్సిన అవసరం మాకు లేదు. నిన్న భద్రాచలంలో కూడా రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మేము తీసుకోవాలంటే మిగిలేది 4 అని ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. మాకు అవసరం లేదు, అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా తీసుకుంటామని చెప్తున్నాం మేడం. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా ఇంతకుముందు బీజేపీ నుంచి మీరు మాట్లాడారు, విన్నారు కదా వీరేందర్ గారు. ఆయన ఏమంటున్నారంటే 6 నెలల క్రితం నుంచే బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ఇప్పుడు పార్టీ మారి వాళ్ళ పార్టీలోకి వచ్చారో వీళ్ళందరూ బీబీ పార్టీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ, సో వీళ్ళు 6 నెలల ముందు నుంచే కాంటాక్ట్ లో ఉన్నారు, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి బయటపడుతున్నాం అని చెప్తున్నారు. అంటే 6 నెలలైంది మేడం, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కూడా అంటే గవర్నమెంట్ లో ఉన్నప్పటి నుంచే వాళ్ళు అధికారంలో లేని మీతో, అంటే రాష్ట్రంలో అధికారం లేని మీతో ఎందుకు కాంటాక్ట్ లోకి వస్తున్నారు? అంటే సడన్ గా ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారా? నిజంగానే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరు బయటకు రావడానికి ప్రయత్నించారు కదండి, రకరకాల ప్రయారిటీ ఇష్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మురళి గారు చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి. నా తెలంగాణ కూడా కేసీఆర్ ఏకనాథ్ సింధే ప్రోగ్రామ్ సక్సెస్ కాలేదు, కాంగ్రెస్ ప్రయోగం చేస్తారు డౌట్ వస్తుంది. మేడం ఒక్కసారి మురళి గారు ఒక క్రమశిక్షణతో మాట్లాడుకుందాం, ఎవరిని అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడదాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకముందు కానీ ఒక సిద్ధాంత ప్రకారంగానే పోతుంది. మేధావులందరూ చూస్తున్నారు. మేము ఇప్పటికి కూడా చేర్చుకోవాలంటే చాలా మంది లైన్ లో ఉన్నారని కూడా చెప్పాము. మీరన్నట్టు బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టింది, ఇది భారతదేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఎలా రావాలా. మొన్న కూడా ఎలక్షన్ల ముందు కూడా మేము 25 సీట్లు వస్తే తెలంగాణలో మేము అధికారాన్ని మేము చేజిక్కించుకుంటామని మాట్లాడటం కూడా వాళ్ళ అహంకారానికి ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా చూస్తున్నారు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల్ని కూలదోయటం అనేది ఈ బీజేపీ ప్రభుత్వానికి అలవాటైంది. ఇక ప్రజలందరూ చూశారు ఈ 10 సంవత్సరాలు. ఇప్పుడు అట్లా చేయటానికి ఏమాత్రం అవకాశం లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదు అంటున్నారు కదా తెలంగాణలో. ఎప్పుడు
లోక్సభ ఎన్నికల ఎప్పుడు తర్వాత మేడం? ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు కదా. ఎస్, ఇవాళ ఈ టైము ఈ డేట్ వేసుకోండి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు ఎక్కడ ఉంటాం అనేది ప్రజలే నిర్ణయించుతారు కదా. మనం మాటలు వాళ్ళు చెప్పుకున్నట్టు కాదు. ఈ రోజు డేట్ వేసుకోండి, ఈ రోజు టైం వేసుకోండి. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు ఏ స్థానంలో ఎవరు ఎక్కడ కూర్చుంటారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మనం ఏదో కాంగ్రెస్ ఉండదు అని చెప్తే సరిపోదు కదా. కాంగ్రెస్ ఉండదే ప్రజలు వీళ్ళిద్దరిని కూడా విస్మరించి కాంగ్రెస్ కోట్లేసి గెలిపించారు, అధికారంలోకి తీసుకొచ్చారు కదా. అదే మీరు అడగాల్సింది నన్ను కాదండి, ఎవరైతే ఈ క్వశ్చన్స్ వేశారో వాళ్ళనే అడుగుతున్నా. మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళనే అడుగుతున్నా. ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత బీఆర్ఎస్ ఎక్కడ ఉంటది, బీజేపీ ఎక్కడ ఉంటది అనేది వాళ్ళే తెలుసుకోవాలా. ఇవాళ డేట్ వేసుకోండి, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ 2 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత మాట్లాడుకుందాం. తప్పనిసరిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి. మేము 5 సంవత్సరాలు చిత్తశుద్ధితో సంపూర్ణంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో వెళ్తాం. అందులో డోకా లేదు. ఎవరు ఏదైనా కళలు కన్నా పగట కళ్ళే గాని వాళ్ళు సాధించే కళ్ళ కావనేది మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీ ఎదురుగా వాళ్ళకి చెప్తాను. గుర్తించుకోండి, ఖబర్దార్. ఏదో ప్రభుత్వాన్ని కూల్చుదాము, ఎమ్మెల్యేలకు పొందాము, అది ఇది అనేది మీరు భయపెడితే ఇక్కడ భయపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటుపోట్లు ఎన్నో చూసింది. ఇది కాదు, 60 సంవత్సరాల నుంచి పాలించాము భారతదేశాన్ని. ఎన్నో ఆటుపోట్లు వచ్చినా ఈ 10 సంవత్సరాలు పోయినంత మాత్రాన మేమేమి నిరాశపడలేదు. తప్పనిసరిగా 2024లో కూడా సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాం. ఓకేనండి, ఒక్కసారి ఇందాక నుంచి మనకి మురళీ గారు మీతోనే మాట్లాడదు. ఒక్కసారి మురళీ గారు ఏమిటండి చెప్పండి. మురళీ గారితో ఒక్కసారి మాట్లాడదాం అండి. మురళీ గారు, ఇందాక నుంచి మీరైతే ఆన్సర్ ఇవ్వాలనుకున్నారో అవి ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం ఒక క్వశ్చన్ అండి, మీరు మీ పార్టీ నుంచి చాలా మంది ఎవరైతే ఈ లోక్సభ ఎలక్షన్స్ కి ముందు కడియం శ్రీహరి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఒక 10 months మాక్సిమం 1 year ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు, అందరూ చూశారు. సార్, మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మీ పార్టీ నుంచే బయటకు వెళ్ళిపోతున్నారు. అయితే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారిని లేదా శ్రీహరి గారు మాట్లాడుకున్నప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీతో వారు చేస్తున్నటువంటి ఏదైతే చట్టాపట్టాలు తీసుకొని చేస్తా ఉన్నారో అది చూసిన తర్వాత అందరికి అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇంకా మా యొక్క బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఏదైతే రాష్ట్ర దేశవ్యాప్తంగా మిగిలిన వారు కూడా మాట్లాడాలి. బ్రీఫ్ చేయండి. అంటే రాష్ట్రంలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారేమో ఆదాని అంబానీ పాలసీకి వ్యతిరేకం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వారితో చట్టాపట్టాలు వేసుకొని బీజేపీతో దగ్గర ఉండి వారితో వాళ్ళు ఎండలు లేని కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకు కూడా బీజేపీ కానీ, అమిత్ షా కానీ, మోడీని కానీ పొగిడిన వ్యక్తిని చూడలేదు. ఏకైక వ్యక్తిని రేవంత్ రెడ్డి గారిని మొదటి చూస్తున్నాం. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే చట్టాపట్టాలు తిరుగుతారో అందుకోసం ఆ డౌట్ తోనే మన హరీష్ రావు గారు, కేసీఆర్ కానీ, శ్రీహరి గాని మాట్లాడి ఉన్నారు. ఓకేనండి, నెక్స్ట్ ఒక్కసారి మనం బీజేపీ వీరేంద్ర గారితో ఒకసారి మాట్లాడదాం. బ్రీఫ్ చేయండి, ఎందుకంటే టైం లేదు. కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడాలి. మేడం, 2 విషయాలు నేను క్లియర్ గా చెప్పవలసినాను. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలోకి రావడానికి కారణము వాళ్ళ సీఎం, వాళ్ళ పార్టీ అధిష్టానము వాళ్ళ టచ్ లో లేరు. అట్లాగే ప్రగతి భవన్ కి వాళ్ళు పోలేకపోతున్నారు, తెలంగాణ నుంచి చెప్పలేకపోతున్నారు. గెలిచాం కానీ మేము కేంద్రంలో ఏం నివేదిక ఇవ్వలేకపోతున్నాము అనే ఒక ఆవేదనతో ఈ రోజు బీజేపీలో జాయిన్ అయినారు. ఇంకొకటి, సార్ ఇందాక అడిగారు స్పైసెస్ బోర్డు అడ్రస్ అడిగినారు. సార్, మీ స్పైసెస్ అడ్రస్ బోర్డు నాంపల్లిలో ఉంది సార్, మన హార్టికల్చర్ బిల్డింగ్ దగ్గర ఉంది సార్. స్పైసెస్ బోర్డు డివిజనల్ ఆఫీస్ ఉంది సార్. ఆ ఆఫీస్ అడ్రస్ కూడా బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ సార్, ఓల్డ్. సో ఈ విధంగా దాని కూడా అన్న ముందు నన్ను ప్రతి ఒక్క దాన్ని చాలా యాక్టివ్ ఆఫీసులో కేవలం
బోర్డు ఉంటాయి, కూర్చుని టేబుల్ ఉంటాయి, ఇద్దరు స్టాఫ్ ఉంటారు. ఏమండి నాకు అర్థం కాదు మధ్యలో దాని యొక్క పరిశ్రమ ఎక్కడ, దాని ఎక్కడ మాట్లాడండి సార్ మీరు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ, దాని ఫ్యాక్టరీ ఎక్కడ, ఒక్కనండి. అక్కడ ఒక్కసారి ఫైనల్ గా కోటేశ్వరరావు గారు ఏమంటారు ఒక అనలిస్ట్ గా, న్యూట్రల్ పర్సన్ గా? 5 ఏళ్ల నుంచి ఒక్కసారి మాట్లాడండి కోటేశ్వరరావు గారు. ఒక్క నిమిషం అండి. మురళి గారు, వీరేందర్ గారు ఒక్కసారి అండ్ మీరు కూడా ఒక్కసారి, రాహుల్ గారు అందరూ కూడా ఒక్కసారి ప్లీజ్. టైం లేదండి, ఒక్కసారి కోటేశ్వరరావు గారిని మాట్లాడిద్దాం ఒక్కసారి. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. బోర్డు చేసుకుంటావు, ఆఫీస్ ఏం చేసుకుంటావు అక్కడ? కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. స్పైసెస్ బోర్డ్ అనేది రైతులకు ఏమి ఉపయోగపడుతుంది? స్పైసెస్ బోర్డు ఉన్నది. మురళి గారు మాట్లాడండి స్పైసెస్ ఒకసారి బోర్డు కోటేశ్వరరావు గారు. కొత్తగా హైదరాబాద్ లో ఇప్పుడు కొత్తగా పెట్టిందేమి కాదు. నేను అడుగుతున్నది Conclude చేద్దామండి. ప్రధానమంత్రి పసుపు బోర్డు. పసుపు బోర్డు Brief ఎక్కడ చేయండి. ఉన్నది అనేది నేను 30 అడుగుతున్నాను. seconds లో. స్పైసెస్ బోర్డు ఆల్రెడీ ఉన్నది. స్పైసెస్ బోర్డ్ అని చెప్పాను నేను స్పైసెస్ బోర్డు గురించి నాకు తెలుసండి. స్పైసెస్ నేను బోర్డు పసుపు గురించి బోర్డు నాకేం గురించి తెలీదు. చెప్పలేదండి. అంత అమాయకంగా లేను నేను. స్పైసెస్ బోర్డు గురించి నేను అంత అమాయకంగా లేను. పసుపు బోర్డు అడ్రస్ ఎక్కడ అని అడిగాను నేను, అంతే తప్ప స్పైసెస్ బోర్డు గురించి మీరు నాకు చెప్తే ఎలాగా? మీ ధర్మపురి అరవింద్ గారు కూడా చెప్పారు, స్పైసెస్ బోర్డు ఓకేనండి. ఆఫీస్ తెచ్చి ఇదే పసుపు కోటేశ్వరరావు బోర్డు గారు, అనుకోండి. brief ఇదే చేయండి, అనుకోండి. time అయిపోయింది కదా, ఒక్క conclude నిమిషం. చేద్దాం. చెప్పారు ఇప్పుడు మురళి గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారంటే ఒక ఓకేనండి, నైతిక టైం బాధ్యత. లేదండి. Conclude తెలంగాణ చేద్దాం. రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రికి వచ్చినప్పుడు వెళ్ళి రిసీవ్ చేసుకోవటం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే కేంద్రం నిధులు ఎలా తెచ్చుకోవాలి, వాటిని రిక్వెస్ట్ ఓకేనండి. పెట్టొచ్చారు. అంత మాత్రం బీజేపీ ఈ భారతదేశంలో ఇద్దరే ప్రత్యర్థులు అంటే కాంగ్రెస్, బీజేపీ అనేది అందరికీ తెలుసు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు. రాముల్ గారు టైం లేదు, కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బీఆర్ఎస్ నుంచి మురళి గారు, కాంగ్రెస్ నుంచి రాముల్ గారు, బీజేపీ నుంచి వీరేంద్ర గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.